హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. మన ఆస్పిరెంట్స్ స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం నుంచి అనేక డౌట్స్ అయితే వ్యక్తం చేశారు. సార్, దీని నుంచి సరైనటువంటి సమాచారం లేదు సార్. ప్రస్తుతం కనుక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కనుక చూస్తున్నట్టయితే డెప్యుటేషన్ అనే దాని మీద ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము మాకు ఇవ్వండి అని మన ఆస్పిరెంట్స్ అడిగారు. కాబట్టి మీకు అవగాహన నిమిత్తం అయితే ఈ వీడియోలో ఈ యొక్క డెప్యుటేషన్కు సంబంధించి, అలాగే చాలామంది యాస్పిరెంట్స్ అడిగినటువంటి వ్యాకెన్సీస్ ఖాళీలు ఏమన్నా ఉన్నాయా, ప్రిపరేషన్ చెయ్యాలా వద్దా, లేకపోతే ఏమిటి అనేది అనేక ప్రశ్నలు అయితే మీరు సంధించారు. కాబట్టి ఈ వీడియోలో మీ అవగాహన నిమిత్తం మనందరం ఒక షేర్ చేసుకుందాం. నాలెడ్జ్, నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తాను. కాబట్టి మీరు హ్యాపీగా ప్రిపేర్ అయితే అవుతారు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ సమాచారాన్ని అయితే మీకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తున్నానండి. దయచేసి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషను మీకు చాలా ఉపయోగపడుతుంది, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే స్వర్ణ గ్రామ వార్డు సచివాలయంలో చాలా వ్యాకెన్సీస్ ఉన్నవి అనేది గతంలో ప్రీవియస్ వీడియోలో అవ్వచ్చు, అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కూడా మనం చాలాసార్లు చూసామండి. తద్వారా అభ్యర్థులకు ఉన్నటువంటి ఆసక్తి, ఇంట్రెస్ట్ ఏంటంటే సింగిల్ ఎగ్జామ్ మన గ్రామంలోనే సెటిల్ అవ్వచ్చు, మన మండలంలోనే పోస్టింగ్లు వస్తాయి. కాబట్టి హ్యాపీగా 10 to 5 జాబ్ చేసుకోవచ్చు, చక్కగా ప్రిపేర్ అయితే ఒక 4-5 నెలల్లో మంచి జాబ్ను సాధించుకోవచ్చు అనేసి ఎవరైతే ఇప్పుడు స్వర్ణ గ్రామ వార్డు సచివాలయంలో జాబ్ చేస్తూ వెళ్తున్నారో ప్రతినిత్యం వాళ్ళు చూస్తూ ఇన్స్పిరేషన్ అయితే అవుతున్నారన్న సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి ఎవరైతే ఇంకా ఉద్యోగాలు రాలేదో, దానికోసం ప్రయత్నం చేయలేదో, గతంలో వాళ్ళు రియలైజ్ అయ్యి మనం కూడా ఈ జాబ్ సాధించి ఇంకా ఉన్నత ఉద్యోగాలకి ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ జాబ్ కనుక సాధిస్తే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది, ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం వస్తుంది. కాబట్టి ఇంకా విభిన్నమైనటువంటి ఉన్నత ఉద్యోగాలకి చాలామంది ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయ్యారు. కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ దీనికైతే ప్రిపేర్ అవుతున్నారు. చాలామంది 2-3 సంవత్సరాల నుంచి కనీసం 15 లక్షల మంది పైన అయితే స్వర్ణ గ్రామ వార్డు సచివాలయానికి ఎదురు చూస్తూ ప్రతినిత్యము అనేక ప్రశ్నలను అయితే మన జైదేవ్ అకాడమీకి సంధిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో రిసోర్స్ ఇన్స్టిట్యూట్ లాగా స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఇన్ఫర్మేషన్ A to Z అందించేటువంటి సంస్థ మన జైదేవ్ అకాడమీ. కాబట్టి దానికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్, మెటీరియల్, బుక్స్ అన్నీ మీకు మేము ప్రతినిత్యము అప్డేట్గా అందుబాటులో తెస్తున్నాం. కాబట్టి మన యాస్పిరెంట్స్ అయితే ఈ ప్రశ్నలు అయితే అడిగి ఉన్నారు. కాబట్టి ఈ వీడియోలో మనందరం చక్కగా డిస్కస్ చేసుకుందాం. మీ అవగాహన నిమిత్తం నేను కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి మాత్రమే యూజ్ చేసుకుంటూ పాజిటివ్ వేలో వెళ్దాం. దయచేసి నేను వ్యక్తం చేసేటటువంటి, నేను ప్రకటించేటటువంటి ప్రతి ఇన్ఫర్మేషను నా వ్యక్తిగతమైన అభిప్రాయమే. దయచేసి క్లెయిమ్ చేయొద్దు. మిమ్మల్ని అవేర్నెస్ చేయడం, పాజిటివ్ థింకింగ్లో వెళ్ళటం కోసం నేనైతే ఈ వీడియో మీకు అందిస్తున్నాను. దయచేసి మీ యొక్క అభివృద్ధికి ఉపయోగించుకుందాం. చూడండి, స్వర్ణ గ్రామ వార్డు సచివాలయంలో ప్రస్తుత డెప్యుటేషన్లపై వివరణ అయితే చాలామంది అడిగి ఉన్నారు మన ఆస్పిరెంట్స్. ఏంటి సార్ డెప్యుటేషన్ అనేది మాకు అర్థం కావట్లేదు, స్వర్ణ గ్రామ వార్డు సచివాలయంలో ఎక్కువ స్టాఫ్ ఉన్నారా లేకపోతే ఖాళీ లేవా ఏంటి సార్ అనేసి చాలామంది అడుగున్నారండి. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో గనక చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ అనేది కూడా గతంలో ఇచ్చి ఉన్నారు. ఆ జాబ్ క్యాలెండర్లో చాలా ఉద్యోగాలను కూడా ప్రకటించి ఉన్నారు, 10,600 దాకా. అలాగే అంతకుముందు కనుక మనం చూసినట్లయితే సుమారు 1,00,000 పోస్టులు, 1,30,000 దాకా మనం ఒక 2-3 నెలల క్రితం జాబ్ క్యాలెండర్ ముందు కనుక ఎక్స్పెక్ట్ చేసి చూసినట్లయితే ఆర్థిక శాఖ అనుమతి కోసం అన్ని హెచ్ఓడీలను పిలిపించి 1,00,000 పైన పోస్టులు అయితే వ్యాకెన్సీస్ ఉన్నవి. 1,00,000 పైన పోస్టులు అయితే వ్యాకెన్సీస్ ఉన్నాయి. అవి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ రావాలని అప్పుడు అనేక కథనాలు అయితే మనం అంతా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, న్యూస్ పేపర్లో కూడా చూసాం. ప్రతి వారు వీడియోస్ పెట్టాం. మనం కూడా వీడియోస్ అయితే చాలా ఉద్యోగాలు వస్తున్నాయి. సుమారుగా చూస్తే పంచాయతీరాజులోనే 26,000 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయని చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాము. అది కూడా న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ను చూసుకొనే, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వచ్చిన న్యూస్ను చూసుకొనే మనం మీకైతే అన్నీ, నాతో పాటు అన్ని సోషల్ మీడియాలో కూడా చెప్పడం అనేది జరిగింది. అలాగే రెవెన్యూ పురపాలక సంఘాల్లో కూడా కొన్ని వేల పోస్టులు 1,00,000 పైన అయితే ఉన్నవి అనేది మనందరికీ తెలుసు అప్పట్లో. కానీ జాబ్ క్యాలెండర్లో వచ్చేసరికి 10,000 పైనే పోస్టులు అయితే వేయటం ద్వారా ఈ వ్యాకెన్సీస్ అన్నీ ప్రస్తుతం ఖాళీగా ఉన్నవి.
మరి వీరైతే స్టాఫ్ కొరత, అన్ని డిపార్ట్మెంట్లో స్టాఫ్ కొరత అనేది తీవ్రంగా వేధిస్తుంది. స్టాఫ్ కొరత అంటే ఉద్యోగుల కొరత అనేది వేధిస్తాం వల్ల పనులకు ఆటంకం అనేది జరుగుతుంది. అంటే సకాలంలో పనులు అనేది జరగట్లేదు కాబట్టి గవర్నమెంట్కి మాకు స్టాఫ్ కావాలి అని అన్ని డిపార్ట్మెంట్లో లెటర్ అయితే పంపించడం జరిగింది. తద్వారా గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్వర్ణగ్రామ వార్డు సచివాలయంలో మిగతా డిపార్ట్మెంట్లతో పోల్చుకుంటే స్వర్ణగ్రామ వార్డు సచివాలయంలో అయితే కొంచెం స్టాఫ్ అయితే ఉన్నారు కాబట్టి వారిని ప్రస్తుతం డెప్యుటేషన్ వేద్దాం. డెప్యుటేషన్ అంటే ఈ డిపార్ట్మెంట్లో నుంచి ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేయటం. మరి శాలరీ ఎక్కడ తీసుకుంటారు అంటే డ్యూటీ సర్టిఫికేట్ తీసుకొని అదే డిపార్ట్మెంట్కి, సపోజ్ రెవెన్యూకో, పురపాలక సంఘానికో, లేకపోతే ఐసిడిఎస్కో, లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్కో వీళ్ళని కనుక డెప్యుటేషన్ వేస్తే అక్కడ నెల రోజులు పనిచేసి అక్కడ డిడిఓ దగ్గర నుంచి, అక్కడ ఆఫీసర్ దగ్గర నుంచి డ్యూటీ సర్టిఫికేట్ తీసుకొని వస్తే వీరు ఏ సచివాలయం వర్క్ చేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీకి, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్కి ఆ డ్యూటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే శాలరీ అనేది ఆ సచివాలయంలోనే వస్తుంది. అంటే వీళ్ళు ప్రస్తుతం వెళ్ళి అక్కడ పని చేస్తున్నారు. ఎందుకు పని చేస్తున్నారు అంటే ఆ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తుంది. అంటే మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే రాష్ట్రంలో వచ్చేసరికి అన్ని డిపార్ట్మెంట్లో 30% పైన ఖాళీలు ఉన్నవి, 30% పైన ఖాళీలు ఉన్నవని గతంలోనే పేపర్లో వేస్తున్నారు. అది కూడా మీకు 30% పైన ఖాళీలు ఉన్నవని పలుమార్లు మనం డిస్కస్ చేసాము. ఎక్కువ ఉద్యోగాలు పడతాయని ఆశపడ్డాం. గవర్నమెంట్ కూడా 3 ఇయర్స్లో ఈ సంవత్సరం 10,600 ఇస్తే వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం 3 సంవత్సరాల్లో వీటిని మేము ఫిల్ చేస్తామని గవర్నమెంట్ కూడా అప్పుడు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కనుక చూసినట్టయితే ప్రతి డిపార్ట్మెంట్లో 30% పైన, అది ఇంకా 40% కూడా అవ్వచ్చు, 30%, 40% పైన వ్యాకెన్సీస్ అయితే ఉన్నవి. మరి ఈ సచివాలయం నుంచే ఎందుకు తీసుకుంటున్నారు సార్ అంటే సచివాలయంలో కనుక చూసినట్టయితే సుమారుగా 1,60,000 ఉద్యోగాలు అయితే అది ఫుల్ఫిల్గా ఉన్నట్టు. 1,60,000 ఉద్యోగాలు అయితే సచివాలయం డిపార్ట్మెంటు నిండుగా వ్యాకెన్సీస్ అన్నీ ఉన్నట్టు. సుమారుగా 1,60,000 పైన ఉండాలి. క్యాడర్ స్ట్రెంత్ సచివాలయం జిఎస్డబ్ల్యూఎస్ ఫిల్ చేసినప్పుడు క్యాడర్ స్ట్రెంత్ 1,60,000 అనుకున్నారు. అయితే ఇప్పటికి వచ్చేసరికి ఏమైంది, సుమారుగా 1,10,000 దాకే ఉన్నారు. అంటే సుమారుగా 50,000, 47,000 నుంచి 50,000 ఉద్యోగాలు అయితే ఖాళీలు అయితే ఉన్నవి. రేషనలైజేషన్ చేయటం ద్వారా, రేషనలైజేషన్ అంటే హేతుబద్ధీకరణ చేయటం ద్వారా ఈ 1,47,000 నుంచి 50,000 ఉద్యోగాల్లో సుమారు 16,000 పైదాకా ఖాళీలు అయితే చూపెట్టారు. అప్పటికి ఖాళీలు అయితే ఉన్నవండి. ఎందుకంటే 12 మంది ఉన్నటువంటి సచివాలయంలో 8 మంది 6గురిని అట్ట సర్దారనమాట. కొన్ని సచివాలయం సరికి 3, 4 ఖాళీలు అవ్వచ్చు, లేదా సెలవులు పెట్టి ఉండొచ్చు. రకరకాలైనటువంటి కారణాల్లో ఒక్కొక్క సచివాలయంలో కొన్ని సందర్భాలు 3, 4, 5 వర్క్ చేస్తుంటే 12 మంది ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఒక 2, 3 అక్కడ వేయడం జరిగింది. తద్వారా ఒక యావరేజ్ ఫిగర్ అయితే 8కి సుమారుగా 8 మంది ఉండే విధంగా ప్రతి సచివాలయం సర్దాలని చూశారు. అలా సర్దినప్పటికీ ఇంకా 16,000 పైన అయితే ఖాళీలు కనపడుతున్నాయి. యాక్చువల్గా చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఖాళీలు 47,000 నుంచి 50,000 ఖాళీలు అయితే గ్రామ వార్డు సచివాలయంలో, స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం ఉంది. కాబట్టి వీరు కూడా ప్రస్తుతం ప్రభుత్వానికి వచ్చేసరికి స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం కూడా క్యాడర్ స్ట్రెంత్, ఉండాల్సిన స్ట్రెంత్ చాలా తక్కువగా ఉంది. 47,000 నుంచి 50,000 వరకు సుమారుగా. సార్ 40,000 వేసుకో, 40,000 మంది తక్కువ ఉండడం వల్ల మాకు అప్పగించేటటువంటి, మాకు అసైన్ చేసేటటువంటి డ్యూటీలు తక్కువ మందే మేము చేయటం ద్వారా చాలా మానసిక వేదనకైతే గురవుతున్నాం. ఈ యొక్క సర్వేలు అవ్వచ్చు, రకరకాల ఏదైనా ప్రభుత్వం ఏ పథకం ఏది ప్రవేశపెట్టినా ముందు వచ్చేసి స్వర్ణగ్రామ వార్డు సచివాలయం పైనే ఆ బాధ్యతలు మోపుతున్నారు. కాబట్టి మేము తక్కువ మంది ఉంటున్నాం కాబట్టి మాకు పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి మానసిక వేదనకు గురవుతున్నాం. అవి కూడా ఆ ఖాళీలు కూడా ఫిల్ చేయమని, ఈ యొక్క 1,60,000 వరకు ఉన్నటువంటి ఖాళీలు కూడా ఫిల్ చేయమని ప్రభుత్వానికి కూడా వీరు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా అనేక అర్జీలు కూడా ఈ మధ్యకాలంలో సబ్మిట్ చేయడం జరిగింది. తద్వారా ఇక్కడైతే ఖాళీలు అయితే పెద్దగేమీ లేవు. కానీ ఎక్కువగా కనపడుతున్నటువంటి డిపార్ట్మెంట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో జిఎస్డబ్ల్యూఎస్ఏ గ్రామ వార్డు సచివాలయంలో ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం తీవ్రంగా వేధిస్తున్నటువంటి ఖాళీల కొరతని
ఎదుర్కోవడం కోసం కొంతమందినన్నా డెప్యుటేషన్ వేద్దాం అనేది ఇక్కడ సారాంశం. కొంతమందిని డెప్యుటేషన్ వేద్దాం, తద్వారా వారి యొక్క అవసరాలైతే మిగతా డిపార్ట్మెంట్ల అవసరాలైతే వీరి యొక్క గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బందితో తీర్చుకోవచ్చు నోటిఫికేషన్ వచ్చేసరికి అనేది ప్రభుత్వ అధికారుల నుంచి వస్తున్నటువంటి రిక్వెస్ట్. అలాగే ప్రభుత్వం కూడా సూచన చేసింది. యాక్చువల్గా చెప్పాలంటే స్వర్ణగ్రామ వార్డు సచివాలయంలోనే సిబ్బంది కొరత అనేది ఎక్కువగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరి అయితే ఎక్సెస్ ఉందిగా సార్ అంటే ఒక మహిళా పోలీసులు లేకపోతే ఒక కొన్ని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు లేకపోతే ఏదో ఒకటైతే కొన్ని చూపిస్తున్నారు, కానీ మిగతావి వచ్చేసరికి ఎక్సెస్ అంతగా కనిపించటం లేదు. సరే, అది కూడా డిస్కస్ చేస్తూ ఇక్కడ మనం చూడండి. మనకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కనుక చూసినట్టయితే డెప్యుటేషన్లో నోటీసులకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అసలు ఇదేంటి, దీని మీదే మన ఆస్పిరెంట్స్ అడిగేటువంటి ప్రశ్న అన్నమాట. చూడండి, సిబ్బంది కొరతతోనే బాపట్ల జిల్లాలో 650, పల్నాడు జిల్లాలో 700, గుంటూరు జిల్లాలో 600 వరకు వివిధ విభాగాల్లో సిబ్బంది కొరత ఉన్నది. ఓకే, ఒక్క గుంటూరు జిల్లాలే, ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే చూస్తే వివిధ డిపార్ట్మెంట్లు 650 ప్లస్ 700, 600. చూడండి ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయో. 18, 1950 పోస్టులు అయితే ఇక్కడ ఖాళీలు డైరెక్ట్గా కనపడుతున్నాయి. అంటే సుమారుగా 2000 ఖాళీలు. అది రెవెన్యూ అవ్వచ్చు, లేకపోతే మున్సిపాలిటీ అవ్వచ్చు, ఇంకా ఐసిడిఎస్ రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, వాటిల్లో వచ్చి ఇవన్నీ ఖాళీలు ఉన్నవి. ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారానే ప్రభుత్వానికి గతంలోనే సిబ్బంది కొరతపై ప్రతిపాదనలు వెళ్ళాయి. వీటి భర్తీ ఎండమావిగా మారింది. ఈ పరిస్థితుల్లో పరిపాలనా పరంగా పనులు నడిపించడానికి తాత్కాలికంగా అందుబాటులో ఉన్న గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని సర్దుబాటు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో నోటీసులతో డెప్యుటేషన్ అంశం గందరగోళాన్ని తలపించే విధంగా మారింది. అంటే ఇక్కడ సారాంశం ఏంటంటే మొత్తం నేను చూశాను కాబట్టి మీకు 2 ముక్కల్లో చెప్తా. ఈ యొక్క పేపర్ క్లిప్పింగ్ కూడా మీకు అందుబాటులో చూపిస్తా, మీరు చదువుకోండి పాస్ చేసి. అయితే గతంలో ఒక వీడియో చేసామండి, అప్పుడు కూడా ఎట్లనే న్యూస్ అయితే వచ్చింది. ఒక గుంటూరు జిల్లాలో కనుక చూసినట్టయితే స్వర్ణగ్రామ వార్డు సచివాలయంలో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నవి అనేది స్పష్టంగా ఇచ్చారు. చాలా వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్పుడు ఒక గుంటూరు పురపాలక సంఘంలోనే గుంటూరు యొక్క పురపాలక సంఘంలోనే ఎక్కువ ఎన్ని సచివాలయాలు ఉన్నాయి, ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నవి, ఎందుకు ఈ యొక్క నా డ్యూటీస్ పనులు కావడం లేదు అని అప్పుడు ఒక ఆర్టికల్ వేసినప్పుడు ఒక మున్సిపాలిటీలోనే చాలా ఖాళీలు అయితే ఉన్నవి. అప్పుడు కూడా అవి ఫిల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు లేఖలు కూడా రాయడం జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. అప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ఏ కాకుండా, అప్పుడు ఉన్నటువంటి వ్యాకెన్సీసే కాకుండా మళ్ళీ అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా ఈ వ్యాకెన్సీస్ అయితే ఉన్నవి. మరి ఏం చేయాలి గవర్నమెంటు? ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణగ్రామ వార్డు సచివాలయం ఉండే సిబ్బంది, అందులో ఉన్నత చదువు చదివినటువంటి వాళ్ళు, ఉన్నత చదువు చదివి ఉన్నారు, బీటెక్లు ఎంటెక్లు చదివి ఉన్నారు కాబట్టి, యువకులు కాబట్టి వీరి యొక్క సేవలను ఉపయోగించుకుందామనే తలంపుతో వీరిని డెప్యుటేషన్లు అయితే వేసుకున్నారు. ఆ జిల్లా కలెక్టర్ల యొక్క అనుమతి లేకపోతే రకరకాల వారి యొక్క అనుమతులు తీసుకుని వేసుకున్నారు. అయితే ఇది జిల్లా స్థాయిలో జరుగుతున్నటువంటి తతంగం ఏర్పాట్లు. రాష్ట్ర స్థాయిలో ఏం చేశారు, కొంతమంది స్వర్ణగ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ఫంక్షనరీస్ డెప్యుటేషన్ల మీద పొలిటికల్ అవ్వచ్చు, అనధికారికంగా వారు దగ్గరలోనూ రకరకాలుగా ఈ యొక్క డెప్యుటేషన్లు వేయించుకొని హ్యాపీగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో పనుల అంటే సర్వేలు అవ్వచ్చు, ప్రభుత్వ పథకాల డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, ఆ యొక్క కొరత అనేది ఉంటుంది. అక్కడ పని అనేది వేగం జరగట్లేదు కాబట్టి అవి క్యాన్సిల్ చేసుకొని ఇమీడియట్గా మీ రెస్పెక్టివ్ సచివాలయాలకి మీరు వెళ్ళండి అని పైనుంచి అంటే స్టేట్ ఆఫీస్ నుంచి ఈ యొక్క నోటీసులు అయితే రావడం జరిగింది. ఈ నోటీసులు కూడా ఎవరైతే డెప్యుటేషన్లో కలెక్టర్లు లేకపోతే రకరకాల ఆఫీసర్ల యొక్క అనుమతితో వేసుకున్నారో వాళ్ళకు కూడా రావడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ గందరగోళం అనేది ఏర్పడింది. స్టేట్ నుంచి వచ్చిందేంటి, పొలిటికల్గా లేకపోతే అదర్ ఇష్యూస్లో వెళ్ళిన వాళ్ళని వాళ్ళ యొక్క సచివాలయం నుంచి పనుల వేగం పెంచండి, పనుల యొక్క నిర్లక్ష్యాన్ని నివారించండి అని వచ్చింది. కానీ అందరికి వచ్చేసరికి ఇక్కడ జిల్లా కలెక్టర్లు నిజంగా
పురపాలక సంఘంలోనో రెవెన్యూలోనో ఎక్కడైనా నిజంగా అవసరం వేసిన సందర్భంలో వీళ్ళకు కూడా నోటీసులు రావడం వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడి అసలు ఎవరు అవసరం లేదు అనేది ఇక్కడ ఒక విషయం అయితే జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ డెప్యుటేషన్లు అనేవి వీటి సంగతి మనం 2 ముక్కల్లో చెప్పుకోవాలంటే, డెప్యుటేషన్లకి స్వర్ణగ్రామ వార్డు సచివాలయానికి ప్రమోషన్లకి సంబంధం లేదు. ప్రస్తుతం ఈరోజు మున్సిపాలిటీలో 10 మంది సిబ్బంది కావాలి కాబట్టి కలెక్టర్ గారి యొక్క అనుమతితో ఎక్కడైతే కొంచెం ఎక్సెస్గా ఉండారో వారిని తీసుకొచ్చి దగ్గర వాళ్ళని డెప్యుటేషన్ వేసుకొని పని చేయించుకుంటున్నారు. అంతేగాని మరి ఈ డెప్యుటేషన్ వేసిన వాళ్ళు పర్మనెంట్గా ఈ మున్సిపాలిటీలో రెవెన్యూలో ఉంటారంటే ఉండరు. ఇక్కడ వీరు ఆ డీడీఓల యొక్క డ్యూటీ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మళ్ళీ అదే సచివాలయంలో శాలరీ వేయించుకోవాలి పంచాయత్ సెక్రటరీతో. అంటే తాత్కాలికంగా వచ్చారు. మరి ఈ డెప్యుటేషన్ వేసిన వాళ్ళకి రేపు ప్రమోషన్లు వస్తే, గతంలో మనం చెప్పుకున్నాం, కోర్టు వారు డైరెక్టర్ గారికి ఏం చెప్పింది, 4 వారాల్లో ప్రమోషన్ ఛానల్, ఇంక్రిమెంట్ ఛానల్ను తయారు చేయండి, ప్రతి సచివాలయ సిబ్బందికి ప్రమోషను ఛానల్ అనేది ఖరారు చేయమని చెప్పారు. ఆ చర్యల్లో డైరెక్టర్ గారు అయితే ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చింది మరి దీని సంగతి ఏంటంటే, తాత్కాలికంగా పని చేయించుకోవడానికే ఈ డెప్యుటేషన్ వేసినటువంటి సిబ్బందికి రేపు ప్రమోషన్ కనుక వస్తే ఆ ప్రమోషన్ మీద వెళ్ళొచ్చు, ఇంక్రిమెంట్లు పెరగవచ్చు. వీటికి డెప్యుటేషన్లకి సంబంధం లేదు. ఇంకోటి మన ఆస్పిరెంట్స్ అడిగేది ఏంటంటే, మీరేమన్నా ఎక్కువగా ఉన్నారా సార్ అంటే, ఎక్కువగా కూడా ఏమీ కనపడతల్లా, ఎక్సెస్ కూడా ఏమీ కనపడతల్లా. 1,60,000 ఉండాల్సింది ఇప్పుడు 1,10,000 పైన ఉంది. ఇంకా వీళ్ళే చాలా పని ఒత్తిడి కనిపిస్తున్నారు. మానసికమైనటువంటి ఆవేదన కూడా చెంది ప్రభుత్వానికి అనేక విన్నపాలు కూడా చేస్తున్నారు. సార్, క్యాడర్ స్ట్రెంత్ కరెక్ట్గా ఉంటే మాకు మీరు ఇచ్చే ఏ పనైనా చేస్తాం సార్. 12 మంది ఉండాల్సిన చోట 6, 7 ఉండం. మరి మిగతా 6 పని మేము ఒక్కళ్ళమే చేయాలంటే కష్టంగా ఉంటుంది. ఒకవేళకి ఎక్కువ పని భారం పడుతుంది. మరి మా డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటూ మీరు ఇచ్చేటటువంటి సర్వేలు అవ్వచ్చు, లేకపోతే బెనిఫిట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మాకు చాలా పని ఒత్తిడి ఉందని వీరందరూ కూడా మొన్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా న్యూస్ ఛానల్ కానీ చూసినట్టే ప్రభుత్వానికి అనేక విన్నపాలు కూడా చేసుకుంటున్నారు. అంటే ప్రస్తుతం ఏ డిపార్ట్మెంట్లోనూ స్టాఫ్ అనేది ఎక్కువ లేదు. సుమారుగా ఇప్పుడు కనుక చూస్తే ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించినట్టు 30% వ్యాకెన్సీస్ ఉన్నవి. దీనికి తోడు పెరుగుతున్నాయి, సుమారుగా 40% కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లోనూ సిబ్బంది కొరత అనేది తీవ్రంగా వేధిస్తుంది. కాబట్టి ప్రస్తుతం యువకులు ఉన్నత చదువులు చదివినటువంటి స్వర్ణగ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని తాత్కాలికంగా డెప్యుటేషన్ చేసి ఆ పని అయితే చేయించుకుంటున్నారు. యాక్చువల్గా వీరు జిఎస్డబ్ల్యూకి చెందినటువంటి సిబ్బందిగానే పరిగణిస్తారు. రెవెన్యూకో మున్సిపాలిటీకి వేసినంత మాత్రాన వీరికి ఏ విధమైన అబ్జర్ప్షన్ అయితే దాంట్లో విలీనమైనటువంటి పని అయితే లేదు. ప్రస్తుతం 4 నెలలు 3 నెలలు వారికి కావాల్సి పని చేయడానికి మాత్రమే డెప్యుటేషన్గా వెళ్ళారు. వీరు మదర్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి స్వర్ణగ్రామ వార్డు సచివాలయమే. కాబట్టి వ్యాకెన్సీస్ కూడా ఇక్కడ మెండుగా కనపడుతున్నాయి. సార్, మరి వ్యాకెన్సీస్ సంగతి ఏంటి సార్ అని చాలామంది అడుగుతున్నారు. వ్యాకెన్సీస్ అనేవి ఉన్నవండి, వ్యాకెన్సీస్ అనేవి ఉన్నవి. ఓకేనా, ఇక్కడ క్లియర్ అయితే మీకు క్లియర్ అయితే అయింది. చాలామంది మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మీకు నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ మీద ఏంటబ్బా ఎలా జరుగుతుంది, ఒకళ్ళ పోస్టులు ఉంటాయా లేవా అనేది చాలామందికి వచ్చే డౌట్ అండి. మీరు చూడండి, పిఎస్ కనుక చూసినట్టయితే పిఎస్నే పీడిఓ అంటాం. పీడిఓ కనుక చూసినట్టయితే మీ మండలాల్లోనే ఒక 5 నుంచి 6 ఖాళీలు అయితే కనపడతాయి. ప్రతి గ్రామానికి పంచాయతీ సెక్రటరీ లేరండి. నేను చెప్పడం కాదు, ఎన్నో కొన్ని ఖాళీలు 5 నుంచి 6 ఉండొచ్చు, లేకపోతే 4 నుంచి 5 ఉండొచ్చు. ఇవన్నీ నేను అప్రాక్సిమేట్గా చెబుతున్నా. ఖచ్చితంగా మీ మండలంలో చూస్తేనే పంచాయతీ సెక్రటరీ ఖాళీలు అనేవి ఉన్నవి. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, ఉన్నతాధికారులు అయితే ఇంకా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు నేషనల్ లెవెల్లో చాలా అవార్డ్స్ అయితే గెలుచుకుందండి. కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీద చాలా ఫోకస్ చేసి గ్రామ స్థాయిలో పరిశుభ్రత, అలాగే ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను అందించడానికి ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, అలాగే ఉన్నతాధికారులు అయితే ప్రతినిత్యము ఒక కాన్సన్ట్రేషన్ అయితే దృష్టి అయితే కేంద్రీకరించారు. కాబట్టి ఈ వ్యాకెన్సీస్ అనేవి ఖచ్చితంగా ఫిల్ చేస్తారు. చూడండి, ఖాళీలు అయితే ఉన్నాయి. విఆర్ఓ కూడా ఖాళీలు కనపడతాయి. అలాగే వెల్ఫేర్ రెసిడెంట్స్ ఉన్నాయి. ఇక ఆహా అయితే మొన్నే వీడియో చెప్పే యానిమల్ హస్బెండ్ రెసిడెంట్కి సంబంధించి వీరు డైరెక్ట్గా ఆనరబుల్ సీఎం గారినే కన్సర్న్ డైరెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే త్వరలోనే వాటికి సంబంధించిన ఆమోదం కూడా వస్తుంది. ప్రిపేర్ అవ్వండి. యానిమల్ హస్బెండ్ రెసిడెంట్స్, పశుసంవర్ధక సహాయకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
ఆన్లైన్ క్లాసెస్ ఉన్నవి, మనకి బుక్స్ ఉన్నవి తీసుకొని ఎవరైతే ముందుగా ప్రయత్నం చేస్తారో వారికే ఈసారి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇక ముందు ముందు నోటిఫికేషన్ పడిద్దని కూడా మనం చెప్పలేం, ఎందుకంటే 3.0నే లాస్ట్ అవ్వచ్చు. సరే వేస్తారా 1-2 పోస్టులు నేను చెప్పను, కానీ ఇదే లాస్ట్ అని. కానీ ఇదే మేజర్ మెగా నోటిఫికేషన్ ఇది యానిమల్ హస్బెండ్ రెసిడెంట్స్కి, కాబట్టి చూసుకోండి. ఇక ఏఎన్ఎంకి వచ్చేసరికి గతంలోనే 900 పోస్టుల పైన గతంలోనే అప్రూవ్డ్ అయితే జరిగినవి. ఇవి ఇంకా నోటిఫికేషన్ రూపంలో రాలేదు, ఇది కూడా వెయిట్ చేస్తున్నారు. ఏఎన్ఎంలు కూడా చాలా వ్యాకెన్సీస్ అయితే కనపడుతున్నాయి. ఇక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఆల్రెడీ చాలామందికి ప్రమోషన్స్ ఇచ్చారు, అలాగే వ్యాకెన్సీస్ కూడా చాలా ఉన్నవి. ఏది అగ్రికల్చర్ అసిస్టెంట్స్ జూనియర్ లైన్ మ్యాన్కి వచ్చేసరికి 5,000 పోస్టుల పైన ఖాళీలు ఉన్నవి. మొన్న డిస్కమ్ల ద్వారా 5,000 పోస్టుల పైన జూనియర్ లైన్ మ్యాన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక 5,000 ఏఈలు డిఈలు ఎట్టాటి పోస్టులు ఉన్నాయి కదా వాటికి ఇవ్వచ్చు. కాకపోతే జూనియర్ లైన్ మ్యాన్కి ఎవరైతే ఆశపడుతున్నారో వీరికైతే 5,000 పైన పోస్టులు అయితే ఖాళీలోనే. దీనికి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ బుక్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నవి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సచివాలయం రేంజ్లో మాకు అవన్నీ వచ్చు సార్, అలా చేయొచ్చు సార్, లేకపోతే ఎక్కువ చదివంటే ఇక్కడ కుదరదు. దానికి సంబంధించిన సిలబసే చదవాలి మనం. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈ వ్యాకెన్సీ కనపడతాయి, విలేజ్ సర్వేర్స్ అన్నీ వ్యాకెన్సీస్ అయితే కనపడుతున్నాయి. కాబట్టి మనం ఏంటంటే ఆశావాదంతో ప్రిపేర్ అవుదాం. సార్ మరి ఇంజనీరింగ్ అసిస్టెంటో లేకపోతే విలేజ్ సర్వేలో వ్యాకెన్సీస్ లేవు అనుకున్నారనుకోండి, మీరు కేటగిరీ 1కి కూడా ఎలిజిబులే. కేటగిరీ 1లో ఎనీ డిగ్రీ, మీరు బీటెక్ చదివారు సివిల్, లేకపోతే బీటెక్ చదివారు మెకానికల్, బీటెక్ చదివిన వాళ్ళు కేటగిరీ 1 చాలామంది చేస్తున్నారు. కేటగిరీ 1 ఉద్యోగాలు. కేటగిరీ 1 అంటే ఏంటి? పిఎస్ వచ్చింది, విఆర్ఓ వచ్చింది, వార్డ్ అడ్మిను, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ వచ్చేసరికి కొంచెం సోషల్ అడుగుతారు, మహిళా పోలీసు, లేడీస్ అయితే ఎనీ డిగ్రీ కింద వచ్చి మహిళా, ఇవన్నీ కేటగిరీ 1కి కూడా మీరు ఎలిజిబులే. బీటెక్ చదివిన వాళ్ళు ఎవరైనా కేటగిరీ 1, కేటగిరీ 2 పోస్టులు ఉన్నాయి, రెండింటికి ఎలిజిబులే. కాబట్టి ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే మనం చూసాం ఏపీ హైకోర్టు ఎగ్జామ్ అనేది వెంటనే నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ యొక్క ఎగ్జామ్ డేట్ కూడా ఎవరికి తెలియలా, ఎగ్జామ్ డేట్ కూడా ఫాస్ట్గా ఇచ్చేశారు. కాబట్టి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో, ఎప్పుడు ఎగ్జామ్ జరిగిద్దో అనేది ఎవరికి తెలియదు, చాలా ఫాస్ట్గానే జరుగుతుంది. మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే మంచిది. ఖాళీలు అయితే మెండుగా ఉన్నవి. ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బందిలో ఎక్కువ మంది యువకులు కనబడుతుంది. ఉన్నత చదువులు చదివింది స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కాబట్టి తాత్కాలిక డెప్యుటేషన్లు వేసుకొని ఆ పని చేసుకుంటున్నారు. వాళ్ళు పర్మనెంట్గా అందులోకి వేయటానికి కాదు, మళ్ళీ చెబుతున్నా ఒక 3-4 నెలలు 5 నెలలు చేపించుకొని తర్వాత వీరు మదర్ డిపార్ట్మెంట్లను ఉంటూ వాళ్ళకి వెళ్ళి డెప్యుటేషన్ చేసి వస్తూ ఉంటారు, అక్కడ పని చేసి వస్తారు. కాబట్టి ఆ నోటిఫికేషన్లు పడతాయి, ఇవి పడేటప్పుడు అవకాశం అవుతుంది. సిబ్బంది కొరత అనేది తీవ్రంగా ఉంది సచివాలయానికి సంబంధించి. దీనికి కూడా ఎక్కువ వ్యాకెన్సీస్ మీకు చెప్పాను చూడండి. ఇవన్నీ మీ అవగాహన నిమిత్తం అయితే మీకు అందిస్తున్నా నేను. ఇకపోతే ఎవరైతే మన జయదేవ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారో వారికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు పాలసీలకు సంబంధించి ప్రతి ఎగ్జామ్లోనూ అడుగుతారండి. ప్రతి ఎగ్జామ్లో హైకోర్టులో కూడా మొన్న అడిగారు, 3-4 ప్రశ్నలు అయితే అడిగి ఉన్నారు. నేను హైకోర్టులో ఏమైనా అడగరేమో అనుకున్నాను, ఎందుకంటే స్టాక్ జీకే జనరల్ నాలెడ్జే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రెజర్ అయితే చేయలే నేను అప్పుడు. కానీ క్వశ్చన్ పేపర్ చూస్తే ప్రతి క్వశ్చన్ పేపర్లోనూ 3-4 లేకపోతే 2-3 క్వశ్చన్లు అయితే సెంట్రల్ స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్ అయితే ఉన్నవి. ఇప్పుడైతే జిల్లా కోర్టుల్లో 2,000 ఉద్యోగాలు అయితే వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు అయితే ఉంటాయి. అదే ఏపీ హైకోర్టు కాబట్టి సెంట్రల్ అడుగుతాడు కొన్ని, ఇది స్టేట్ది కాబట్టి జిల్లా కోర్టులు కాబట్టి మనకి స్టేట్కు సంబంధించిన స్కీమ్స్ అయితే ఎక్కువ అడిగే అవకాశం ఉంది. ఎవరైతే ప్రిపేర్ అవుతారో దాని నుంచి ఉద్యోగం వచ్చే మార్కులు 4-5 మార్కులు ఈజీగా పొందడానికి అవకాశం ఉంది. మన జయదేవ్ అకాడమీ దానికి సంబంధించిన బుక్స్ అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా రెడీ చేసాము. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు పరిశీలించవచ్చు ఎలా ఉంది అనేది. యాప్ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, స్టడీ మెటీరియల్ అని ఉంది. ఈ స్టడీ మెటీరియల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఏపీ స్టేట్ స్కీమ్స్ అండ్ పాలసీస్ ఉంది. దీని మీద క్లిక్ చేసుకుంటే ఇదిగో ఒక 50 బిట్స్ అయితే ఫ్రీగా ఇచ్చాను. ముందు ఫ్రీగా 50 బిట్స్ ఇచ్చాను, చూడండి. ఇవి బాగుంటే బుక్స్ పర్చేజ్ చేసుకోండి. అందుకని ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో మన జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చెప్తా. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఫ్రీగా ఇచ్చే అంశము. ఇక మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి
వెటర్నరీ డిప్లొమాస్ చేసినటువంటి ప్రతి ఆస్పిరెంట్స్కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనేమో ఆహా నోటిఫికేషన్ వచ్చేసిద్ది. ఇక తెలంగాణలో చూస్తే వెటర్నరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా త్వరలో వస్తుందండి. దానికి సంబంధించి వీడియో కూడా నేను ఇప్పుడు చెప్తాను. తెలంగాణ అభ్యర్థులకి త్వరలో వెటర్నరీ అసిస్టెంట్స్ కూడా వస్తుంది. దానికి సంబంధించి 2 రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందినటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్గా ప్రిపేర్ చేసినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అయితే అతి తక్కువ మోర్ ఎకనిక్ ప్రైస్లో మీకు అందుబాటులో ఉంది. ఇదే సిలబస్ 2 రాష్ట్రాల్లో ఇదే సిలబస్. మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి 150 మార్కులకు ఉంటుంది క్వశ్చన్ పేపర్, అలాగే మన తెలంగాణలో వచ్చేసరికి 300కు ఉంటుంది. అంటే ఒక్కొక్క క్వశ్చన్ అక్కడ 2 మార్కులు, ఇక్కడ 1 మార్కు ఉంటుంది. కాబట్టి సిలబస్ అయితే ఇదే ఉమ్మడి సిలబస్. ప్రిపేర్ అవ్వండి. చూడండి, పార్ట్ ఏ వచ్చేసరికి జనరల్ స్టడీస్ 50 మార్కులు ఉంటుంది. అలాగే పార్ట్ బి వచ్చేసరికి వెటర్నరీ సబ్జెక్ట్ 100 మార్క్స్ ఉంటుంది. ఇక దీనికి సంబంధించి అంతా కంప్యూటర్ మీద జరుగుతుంది కాబట్టి సిబిటి టెస్టులు కూడా 40 సిబిటి టెస్టులు సబ్జెక్టు గురించి ఇచ్చాము. అలాగే ఒక 10 సిబిటి టెస్టులు జనరల్ స్టడీస్ గురించి ఇచ్చాము అనమాట. ఇక 4000 ప్రాక్టీస్ బిట్స్ ఎక్కడ ఎవరండి 4000 ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాము. దాంతోపాటుగా 20 చాప్టర్ సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చాం. కేవలం ఇప్పుడు వచ్చేసరికి 2999 రూపాయలే దీని యొక్క ప్రైస్ అనమాట. యాప్ డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి 2 ఆస్పిరెంట్స్కి అయితే నేను చెప్పాడు మనవి త్వరలో నోటిఫికేషన్ 2 రాష్ట్రాల్లో వస్తున్నాయండి. ఈ యొక్క తెలంగాణలో వచ్చేసరికి వెటర్నరీ అసిస్టెంట్స్ వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్. ఇక ఈ బుక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో స్వర్ణగ్రామ అవార్డు సచివాలయం సంబంధించి ఏ సంస్థ తయారు చేయనటువంటి బుక్స్ అయితే 2019 నుంచి ఎప్పుడైతే స్వర్ణగ్రామ అవార్డు సచివాలయం గ్రామ అవార్డు సచివాలయం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు సమాచారం అయితే మీకు అందిస్తున్నామండి బిట్స్ రూపంలో. అలాగే పంచాయతీరాజ్ యాక్టు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మొత్తం ఒక బ్లూ ప్రింట్ అవగాహన అయితే ఉంటుంది. సార్ 2019లో మాకెందుకు సార్ అంటే డిపార్ట్మెంట్ స్థాపించింది, అలాగే ఏ జీవోతో స్టార్ట్ చేశారు, అప్పుడు పథకాలు ఏంటి ఇప్పుడు పథకాలు ఏంటి అని రిప్లేస్ చేసుకుంటూ ఒక అవగాహనతో చదువుకుంటూ ఉద్యోగం వచ్చేది. కానీ ఇప్పుడుదే చదవండి సార్, ఇప్పుడుదే కావాలంటే 1 మార్కు పోయినా ఉద్యోగం పోయిద్ది. అప్పుడు ఏదన్నా అడిగారు జీవో ఎవరు చెప్తారు, ఎక్కడ దొరకవు. కాబట్టి ఈ 3 బుక్స్ అనేవి అత్యంత ఆదరణ అయితే పొందిందండి స్వర్ణగ్రామ అవార్డు సచివాలయం. అలాగే ఒక గ్రామ అవార్డు సచివాలయం కాదండి, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసే ప్రతి నోటిఫికేషను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మిస్లేనియస్ అన్నిటికీ ఈ బుక్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. ప్రతి దాంట్లోనూ ఇంక్లూడింగ్ ఏపీ హైకోర్టులో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలు అనేవి వీటి గురించి సంబంధించినటువంటి స్కీమ్స్ గురించి పథకాల గురించి ప్రశ్నలు అడిగారు కాబట్టి ఇవన్నీ ఉంటాయి మనకి. స్టేటు సెంట్రల్ అన్నీ దీంట్లో ఉంటాయి కాబట్టి చక్కగా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ముఖ్యంగా 100% స్వర్ణగ్రామ అవార్డు సైజ్ మిగతా వాటికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ కాపీలు అయితే మీ దగ్గర ఉంటే మంచి మార్క్స్ అన్ని ఎగ్జామ్లు సాధిస్తారు. మరి ఎలా వీటిని మీరు పర్చేజ్ చేయాలంటే ఇది కాంబో ప్యాక్ అండి. మీరు 999 రూపాయలు ఫోన్పే చేయాలండి. ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. ఏ నెంబర్కి 9618730647 ఈ నెంబర్కి ఫోన్పే చేసి ఈ యొక్క ఫోన్పే స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్లో పంపండి. అంటే మీరు ఫీజు కట్టినట్టు అనమాట. పంపి తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో సహా రాయండి. ఎంత ఎక్కువ రాస్తే అంత స్పీడ్గా వచ్చింది. అంటే ఎంత ల్యాండ్ మార్క్స్ ఎక్కువ రాస్తే, తక్కువ రాశారనుకోండి ఇబ్బంది అయింది. నేము, ఫాదర్ నేము, డోర్ నెంబర్, విలేజ్, మండల్, డిస్టిక్, పిన్ కోడ్ కంపల్సరీగా, సెల్ నెంబర్, ఇంకేమైనా ల్యాండ్ మార్క్స్ ఉంటే రాయండి. చక్కగా మీకు ఏదైతే 3-4 రోజుల్లో మీ ఇంటికి వస్తాయి. రిజిస్టర్ పోస్ట్లో వస్తాయి, 1 రోజు లేట్ అయినా రిజిస్టర్ పోస్ట్లో వస్తాయి. ఇవి కేటగిరీ 1కి సంబంధించి. అలాగే కేటగిరీ 2 సంబంధించినటువంటి బుక్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, సర్వేర్. ఈ బుక్స్ కూడా కావాలంటే అక్కడ 999 ఉన్నాయి కదా, వాటితో పాటు ఇంకో 300 అంటే 1300 కనుక మీరు పే చేశారనుకోండి కేటగిరీ 1 బుక్స్ వస్తాయి. అలాగే మీ స్పెషలైజేషన్ డిజిటల్ అసిస్టెంట్ లేకపోతే ఇంజనీరింగ్ అసిస్టెంట్, విలేజ్ సర్వేకి సంబంధించినటువంటి మీ స్పెషలైజేషన్ బుక్స్ కూడా వస్తాయి. ఎన్ని వస్తాయి? 3+1 వస్తాయి. 1300 పే చేసి స్క్రీన్ షాట్ తీసి కింద పెట్టి దాని కింద మీకు ఏ బుక్ కావాలి, ఇంకా దాంతోపాటు డిజిటల్ అసిస్టెంట్ అనుకో డిజిటల్ అసిస్టెంట్ అని రాయండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్, విలేజ్ సర్వే ఏదైతే అది రాయండి, వచ్చేస్తాయి. ఇవ్వండి ఈ బుక్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నవి. ఇవ్వండి ఇవి ఎక్కడ దొరకనటువంటి
మెటీరియల్ మొత్తం మీకు బుక్స్ రూపంలో అందుబాటులో ఉన్నవి. ప్రతి నోటిఫికేషను వచ్చే అవకాశం అయితే ఉన్నవి. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లోనూ వ్యాకెన్సీస్ అనేవి ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఆ వ్యాకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. కాబట్టి ముందస్తుగా మనం ప్రిపేర్ అవ్వడం మంచిది. ఈ బుక్స్ అయితే మీకోసం మేము అందుబాటులో తీసుకొచ్చాము. ఎక్కడ దొరకవు, ఇవి చాలా ఉపయోగపడతాయి. ఒక బుక్కే మీ యొక్క జీవితం తలరాతను మార్చేటటువంటి అవకాశం ఉన్న రీతిలో ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ఏపీపీఎస్ సెలెక్ట్ అయినటువంటి ఫ్యాకల్టీతో తయారు చేసినటువంటి బుక్స్, ఆన్లైన్ క్లాసెస్ కూడా. కాబట్టి ఈ 1300 ఫోన్పే దీనికి చేసి కింద ఆ బుక్ నేమ్ రాయండి. 3+ అంటే 3 బుక్స్తో పాటు ఏ బుక్ రావాలంటే ఆ బుక్ ఈ నెంబర్కి రాసి కింద డిజిటల్ అసిస్టెంటో, ఇంజనీరింగ్ అసిస్టెంటో, విలేజ్ సర్వేర్ రాయండి. ఇకపోతే మీ యొక్క ఫుల్ అడ్రస్ కూడా రాయండి. ఇందాక నేను చెప్పిన రీతిలో ఇవన్నీ ఈ నెంబర్కి కింద వాట్సాప్లో పంపండి. ఫీజు పే చేస్తారు ఫోన్పే, అది స్క్రీన్ షాట్. 1300 అయితే కింద ఇంజనీరింగ్ అసిస్టెంట్ బుక్ కావాలని ఆ పేరు రాయండి. లేకపోతే డిజిటల్ అసిస్టెంట్, విలేజ్ సర్వర్, 4 బుక్స్ ఒక దాంట్లోనే వస్తాయి. మీ యొక్క నేము, ఫాదర్ నేము, డోర్ నెంబరు, విలేజ్, మండల్, డిస్టిక్, పిన్ కోడ్ కంపల్సరీగా సెల్ నెంబర్ వేయండి. ఇంకేమన్నా సమాచారం ఉంటే రాయండి. ఇది బుక్స్ పర్చేస్ చేసుకునే విధానము. ఇక ఆన్లైన్ క్లాసెస్ ఎలా చేయొచ్చు? ఇది విజయవాడలో బుక్ స్టాల్లో మన జయదేవ్ అకాడమీ మొట్టమొదటిసారిగా జాబ్ క్యాలెండర్ వస్తుందని పెట్టింది మనమే. ఓకేనా? ఇది మన యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా, మన యాప్లో ఏమేమి ఉంటుంది క్లాసెస్ అనేవి ఒకసారి చూద్దాం. చూడండి, ఇదిగోండి, ఇది ప్రాక్టీస్ టెస్ట్ కేవలం 20 రూపాయలకే ప్రాక్టీస్ టెస్ట్ కేటగిరీ 1కి ఇచ్చాము. ఇక నెక్స్ట్ పోతే ఇవి మన యాప్లో ఉండే క్లాసెస్. కేటగిరీ 1 5 ఉద్యోగాలకు సంబంధించి కేవలం 999. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా గ్రామ వార్డు సచివాలయం రూపంలో తయారు చేసాం. అలాగే ఇంతకుముందే చెప్పాను, ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వెటర్నరీకి సంబంధించినటువంటి ఆహా నోటిఫికేషన్ కావచ్చు, వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్, ప్రెస్టీజియస్ క్లాసెస్ అనమాట. చాలా బాగా చెప్పించాం. డిజిటల్ అసిస్టెంట్స్, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మరియు విలేజ్ సర్వేరు, జూనియర్ లైన్ మ్యాన్, ఇవన్నీ మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. మరి ఈ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలంటే ఎలా మీరు అంటే ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. నేను చెప్పిన రీతిలో కనుక డౌన్లోడ్ చేసుకుంటే మీకు చక్కగా మీరే క్లాసెస్ జాయిన్ అయిపోవచ్చు. ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ అని టైప్ చేయండి. కింద ఇది ఇలా ఇన్స్టాల్ అని కొట్టంగానే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇలా వస్తుంది, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. అందరికి వాట్సాప్ ఉన్నది కాబట్టి వాట్సాప్లో క్లిక్ చేస్తే వాట్సాప్ ద్వారా మన యాప్లోకి వెళ్ళిపోతారు. లేదు సార్ మాకు వాట్సాప్ లేదంటే యూజ్ అనదర్ మెథడ్ అని క్లిక్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. నేనైతే నా నెంబర్ ఇచ్చుకుంటున్నాను, మీరు మీ నెంబర్ ఇవ్వండి. దానికి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని కనుక ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా యాప్లోకి వెళ్తారు. యాప్లోకి వెళ్తే స్టోర్ అని ఉంటుంది. స్టోర్ మీద క్లిక్ చేస్తే వ్యూ ఆల్ కోర్సెస్ అని వచ్చింది. వ్యూ ఆల్ కోర్సెస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఈ కోర్సెస్ అన్నీ వస్తాయి. ఇదిగోండి ఎలా వస్తాయి. ఇతను కేటగిరీ 1 కొనుక్కున్నాడు అనమాట, పర్చేజ్ చేశాడు. ఇదిగోండి ఇక్కడ ఏమండి చూడండి, డిజిటల్ అసిస్టెంట్స్ పైన జూనియర్ లైన్ మ్యాన్, ఇదిగో జూనియర్ లైన్ మ్యాన్, ఎనర్జీ అసిస్టెంట్స్, అలాగే పశుసంవర్ధ సహాయకులు కేటగిరీ 1. దీని మీద క్లిక్ చేశాడు కదా, ఇది ఇలా వచ్చింది. ఇక్కడ బైనా మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫోన్పే పేమెంట్ గేట్వే వచ్చింది. మీరు ఫీజు కడితే క్లాసెస్ వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, ఫోన్పేలో వచ్చేసరికి మీ డీటెయిల్స్ అడిగిద్ది. మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఇస్తే ఇక్కడ 1009 రూపాయలు కట్ అవుతుంది అనమాట. అక్కడే ఉంటుంది, 1009 కట్ అవుతుంది. ఆ ట్రాన్సాక్షన్ జరిగే సమయంలో మీరు 30 సెకండ్స్ 1 మినిట్ వెయిట్ చేయండి. యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అన్నదాకా వెయిట్ చేస్తే ఇక నెక్స్ట్ కంటిన్యూ వచ్చింది. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇదిగో కంటెంట్, దీని మీద క్లిక్ చేసి అన్ని క్లాసులు వస్తాయి. ఎప్పటికప్పుడు అప్డేట్గా మన జయదేవ్ అకాడమీ అయితే మీ ముందు అన్ని క్లాసెస్ అందిస్తామండి. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్ని డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత అనేది తీవ్రంగా ఉంది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్లు వస్తాయి. దాంతోపాటుగా స్వర్ణగ్రామ వార్డు సచివాలయం కూడా నేను చెప్పినట్టు వ్యాకెన్సీస్ ఉన్నవి, అవి కూడా వస్తాయి అనేటువంటి ఆశాభావంతో ఈ వీడియోలో నేను చెప్పినటువంటి అన్ని అంశాలు నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు మాత్రమే. మిమ్మల్ని అవేర్నెస్ చేసి కార్యోన్ముఖులు చేయడానికి నేనైతే ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నా. దయచేసి సద్వినియోగం చేసుకొని ప్రిపేర్ అయ్యి జీవితంలో మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారని మనసారా మిమ్మల్ని అందరూ దీవిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అన్నాడు.